హలో అండి, నా పేరు వచ్చేసి డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి స్క్రీన్ టైమ్ ఇన్ చిల్డ్రన్ అంటారు. ఫస్ట్ దీని స్క్రీన్ టైమ్ అంటే ఏంటో తెలుసుకుందాము. స్క్రీన్ టైమ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండ్ పర్ డే ఆన్ వ్యూయింగ్ స్క్రీన్ అంటారు. అది స్క్రీన్ అనేది ఏదైనా కావచ్చు, విజువల్, డిజిటల్ మీడియా. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కానీ, టీవీ, ల్యాప్టాప్, కంప్యూటర్స్, టాబ్లెట్స్ ఇలాంటివి. సో దీన్ని మనం స్క్రీన్ టైమ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీంట్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. పాజిటివ్ హెల్తీ స్క్రీన్ టైం అని ఉంటుంది, నెగిటివ్ అన్హెల్తీ స్క్రీన్ టైం అని ఉంటుంది. పాజిటివ్ హెల్తీ స్క్రీన్ టైం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ యాప్స్ కానీ, ఏదైనా డిజిటల్ టీచింగ్ ఆర్ ఎడ్యుకేషన్ వీడియోస్ చూడడం కానీ, ఏదైనా క్రియేటివ్ థింకింగ్ ఉన్న వీడియోస్ నేర్చుకోవడం కానీ, దీన్ని పాజిటివ్ స్క్రీన్ టైం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవ్వడాన్ని కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. అలాగే అన్హెల్తీ లేకపోతే నెగిటివ్ స్క్రీన్ టైం వచ్చేసి అనవసరమైన టీవీ షోస్ని చూడడం కానీ, లేదంటే అడిక్టివ్ వీడియో గేమ్స్, వైలెంట్ వీడియో గేమ్స్ చూడడం కానీ, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ అన్హెల్తీ వెబ్సైట్స్ చూడడం కానీ, దీన్ని నెగిటివ్ స్క్రీన్ టైం కిందకి తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనము యూజువల్గా ఏఏపీ ఇంకా ఐఏపీ గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. ఏఏపీ అంటే అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. వీళ్ళు కొన్ని గైడ్లైన్స్ రూపొందించారు పిల్లలకి స్క్రీన్ టైం ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడానికి. ఇది ఏజ్ వైజ్ వాళ్ళు డివైడ్ చేశారు. సో ఏజ్ వైజ్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. లెస్ దెన్ 2 years పిల్లల్లో టోటల్గా స్క్రీన్ టైం అనేది ఉండద్దు. నార్మల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి ఏదైనా వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఇంటరాక్షన్ కోసం వాడుకోవచ్చు. అండ్ మనం యూజువల్గా చూసేది లెస్ దెన్ 2 years పిల్లలను చాలామంది పేరెంట్స్ అలవాటు చేస్తున్నారు. అంటే డిస్ట్రాక్ట్ చేయడానికి పిల్లల్ని మొబైల్ ఫోన్ పెట్టడం కానీ, ఆకలి వేసినప్పుడు తినిపించడానికి మొబైల్ ఫోన్ పెట్టడం కానీ, ఇలాంటి అలవాట్లు చేస్తున్నారు. సో ఇది కంపల్సరీ మానుకోవాలి. అండ్ 2 to 5 years ఏజ్ గ్రూప్ పిల్లల్లో వచ్చేసి 1 hour ఆర్ లెస్ దెన్ 1 hour టైం స్పెండ్ చేయాలి స్క్రీన్ టైంకి. అండ్ ప్లే టైం అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి, అవుట్డోర్ ప్లే అనేది. మెయిన్ రీజన్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కామన్గా ఉంటుంది పిల్లల్లో. లెస్ దెన్ 5 years కానీ, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కానీ, లేదా అడల్ట్స్లో కూడా ఈ మధ్య మనం కామన్గా చూస్తున్నాము. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో ఇండోర్ యాక్టివిటీ ఉండడం వల్ల విటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా కామన్గా ఉంటున్నాయి. అండ్ అబవ్ 5 years అండ్ అడాల్సెంట్ పిల్లల్లో స్క్రీన్ టైం అనేది 4 hours ఆర్ లెస్ దెన్ 4 hours ఉండాలి. అండ్ ఫిజికల్ స్క్రీన్ టైం అనేది ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అనేది బ్యాలెన్స్ చేసినట్టు ఉండాలి. స్క్రీన్ టైం మనం 4 hours అలా చూసినా కానీ బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ప్లే టైం అనేది ఎక్కువగా కేటాయించాల్సి వస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది 1 hour కంపల్సరీ ఉండాలి పిల్లలకి అయినా అడల్ట్స్కి అయినా. WHO ప్రకారం ఇది అడ్వైస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్సెసివ్ స్క్రీన్ టైం అంటే ఏంటో కూడా తెలుసుకుందాము. మోర్ దెన్ 8 hours స్క్రీన్ టైం ఏదైనా డిజిటల్ మీడియాలో మనం చూస్తున్నామని దాన్ని ఎక్సెసివ్ స్క్రీన్ టైం అంటారు. సో దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు, నష్టాల గురించి తెలుసుకుందాము. దీంట్లో మెయిన్గా మనం 2 types ఉంటాయి, ఫిజికల్ ఇంకా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి పిల్లల్లో నార్మల్గా బ్యాక్ పెయిన్ ఉండడం కానీ, బ్రెస్ట్ పెయిన్ ఉండడం కానీ, నెక్ పెయిన్ ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయి. స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది కామన్గా చూస్తున్నాము. అలాగే ఐ స్ట్రెయిన్ అనేది కూడా కామన్గా చూస్తున్నాము పిల్లల్లో. ఇంకో కాజ్ వచ్చేసి అగ్రెసివ్గా ఉండడం, ఇవన్నీ ఉంటున్నాయి. నార్మల్గా మెంటల్ ఇష్యూస్లో ఇది అగ్రెషన్ ఉండడం కానీ, వైలెంట్ బిహేవియర్ చూపించడం కానీ, యాంగ్జైటీ ఉండడం కానీ, ఫియర్ ఆఫ్ థింగ్స్ ఉండడం కానీ, లేదా సైబర్ బుల్లింగ్ అంటారు. సో ఇలాంటివన్నీ చూస్తున్నాం కామన్గా మనము. వైలెంట్ బిహేవియర్కి చాలా అలవాటు పడుతున్నారు. ఇంకా కొత్త సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్యలో. ఫోమో అంటారు. అంటే ఫోమో అంటే FOMO అనే దానికి అబ్రివేషన్, ఫియర్ ఆఫ్ మూవింగ్ అవుట్ అన్నట్టు ఉంది. అండ్ ఫోబ్లో అనేది ఉంది ఇంకోటి, FOBAలో అని, ఫియర్ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ అవుట్ అనే ప్రాబ్లం కూడా మనం కామన్గా చూస్తున్నాము. అండ్ ఈ మెంటల్ ఇల్ ఎఫెక్ట్స్ అనేది డిక్రీస్డ్ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా దారితీస్తుంది. అలాగే ఇంటరాక్షన్ అనేది, సోషల్ ఇంటరాక్షన్ అనేది కూడా బాగా తగ్గిపోయింది పిల్లల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ సోషల్ మీడియా వల్ల వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా చూసుకుందాము. అడ్వాంటేజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షై కిడ్ ఉన్నప్పుడు, ఇంట్రోవర్ట్ లాగా ఉన్నప్పుడు తనకి తన వ్యూస్ని కానీ, థాట్స్ని కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి సోషల్ మీడియా అనేది చాలా హెల్ప్ అవుతుంది. యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళ ఉన్న క్రియేటివ్ థింకింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఓన్గా వీడియోస్ చేయడం కానీ, ఏదైనా లెర్నింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ, అలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది. అలాగే బ్యాడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి సోషల్ మీడియా త్రూ పోర్నోగ్రఫీ ఉంటుంది, చైల్డ్ పోర్నోగ్రఫీ ఉంటుంది. అలాగే సైబర్ బుల్లింగ్ అంటారు, లేదా కొత్త ఫ్రెండ్షిప్స్ ఏర్పడము, దానివల్ల స్ట్రేంజర్స్తో ప్రాబ్లమ్స్ అవడం, ఇవన్నీ కామన్గా చూస్తున్నాం మనము. సో పిల్లల్లో నార్మల్గా లెస్ దాన్ 2 years పిల్లల్లో ప్లే థెరపీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ప్లే థెరపీ అంటే పేరెంట్స్ ఇంకా చైల్డ్
కంపల్సరీ ఏదైనా ప్లేలో యాక్టివిటీస్లో కానీ ఇన్వాల్వ్ అవి ఉండాలి. స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. డిన్నర్ టైం కానీ మీల్ టైం కానీ వితౌట్ స్క్రీన్ టైం ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ పిల్లల్లో అబౌవ్ కొంచెం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కానీ అడోలసెన్స్లో కానీ లైఫ్ స్కిల్స్ అనేది పెంపొందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళంతటా వాళ్ళు చేసుకునే పనులు మనం అడ్వకేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న పనులే లైక్ గార్డెనింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ పెయింటింగ్ ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ ఇలాంటి మ్యూజిక్ కానీ ఆర్ట్స్ ఆర్ పెయింటింగ్ ఇలాంటివన్నీ అలవర్చుకోవాలి. సో ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకున్న ఇంపార్టెంట్ విషయాలు. సో సైబర్ బుల్లింగ్ అనేది కూడా చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్యకాలంలో. సో దీనికి మన సైబర్ యాక్ట్ ప్రకారం అయితే ఫేస్బుక్ అనేది మోర్ దాన్ 13 years ఉన్న పిల్లలే కంపల్సరీ వాడాలి. అండ్ యూట్యూబ్ కూడా మోర్ దాన్ 16 years ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలే కంపల్సరీ చూడాలి, లేకపోతే వాళ్ళు యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వైలెంట్ వీడియో గేమ్స్, అడిక్టివ్ వీడియో గేమ్స్ ఏది కూడా అకార్డింగ్ టు సైబర్ యాక్ట్ రికమెండ్ లేదు పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ. సో ఈరోజు మాట్లాడుకున్న ఇంపార్టెంట్ విషయాలండి. థ్యాంక్ యూ.